నమస్తే అండి. నమస్తే. సార్ ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సర కాలం వ్యవధి అయితే పూర్తయింది. సంవత్సర కాలం వ్యవధిలో ఆయన పరిపాలనా శైలి ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం జూన్ 4వ తారీఖున ఒక మంచి సుపరిపాలనని ఈ రాష్ట్రం ప్రజలు మిస్ అయ్యారు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి కాదు కదా. ఇప్పుడు ఆయన ప్రజలకు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అని అంటాం. ఎందుకు అంటామంటే ఆయన చేసిన సుపరిపాలన, ఆయన పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా ఆ విధంగా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే విద్య పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన. నాడు నేడు కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా సరే ఈయన తీసుకొచ్చి ఇక్కడ దాన్ని డెవలప్ చేసి పిల్లలకి మంచి నాణ్యత గల చదువును అందించారు, నాణ్యత గల యూనిఫామ్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు. అలాగే వైద్య విషయంలో ఇక్కడ గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలను ఆయన తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడే వాటిని అమల్లోకి తీసుకొచ్చి క్లాసులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమం జరిగింది? ఆయన ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ఇచ్చారా? ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే పెన్షన్ కార్యక్రమం చేశారు. ఈ ఫీజు పోరు లేకపోతే నిరుద్యోగ వృత్తి వీటి మీద ధర్నా జరిగే సమయంలో ఆయన ఈ తల్లికి వందనం డబ్బులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి తీసుకొని వచ్చారో ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని ఆయన అవలంబించి ఈ తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని పెట్టారు. అంటే ఇప్పుడు ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మా సూపర్ 6 అయిపోయాయి, ఎవరైనా అడిగితే నేలకు మందం అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు కూడా 70% పూర్తయ్యాయి అంటున్నారు. కొంతమంది టీడీపీ నేతలు అయితే, టీడీపీకి కార్యకర్తలు అయితే 3 పథకాలు వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు సూపర్ 6 అయ్యాయి అంటే అయినాయో లేదో మీకు తెలియదా? మీడియా వారికి చెప్పండి. సూపర్ 6 ఎక్కడైంది? అదే అంటున్నా. ఒకటి పెన్షన్ ఇచ్చారు, అందులో కొన్ని పెన్షన్లు తీసేశారు. అంతకుముందు పెన్షన్లు ఎన్ని ఉన్నాయో అందులో దాదాపుగా ఒక 30% పెన్షన్లు రిమూవ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యాడ్ చేస్తున్నారు. అంటే సంవత్సర కాలంలో వాళ్ళకి ఒక 12-13 నెలలుగా ఆ పెన్షన్ కోల్పోయిన పరిస్థితి, ఆ దయనీయమైన పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం చేశారు. ఎక్కడైతే ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా చూసుకొని వాళ్ళ పార్టీ డెవలప్ కోసం, వాళ్ళు మీడియా ప్రచారం కోసం వాళ్ళు ఎక్కువ మందిని తీసుకున్నారు తప్ప అర్హులైన ఇంకా చాలామందికి మిగిలిపోయి ఉన్నారు పెన్షన్లు ఇవ్వకుండా, అదే తల్లికి వందన కార్యక్రమం చేయకుండా. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అయితే ఏ విధంగా చూడవచ్చు? జగన్మోహన్ రెడ్డి గారేమో సినిమా వేరేలా ఉంటుందంటున్నారు, 2.0 అంటున్నారు. మీరు 2.0 చూపించాలంటే మీరు అధికారంలోకి రావాలి, అధికారంలోకి రానివ్వమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట 2.0 అని చెప్పారో అది ఖచ్చితంగా సాగుతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు వాళ్ళు చేయలేదు కదా. సంవత్సరమే అయింది, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, చేసి చూపిస్తా అనొచ్చు. అసలు ఆదిలోనే ఇక్కడ ఏమీ లేకుండా అయిపోయింది కదా. ఆయన సినిమాకి డైలాగులు మాత్రమే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డైలాగ్ చెప్తారో ఆ డైలాగ్ని ఆయన చేసి చూపిస్తారు. గత 5 ఏళ్ళుగా మనం చూసాం. కరోనా టైంలో ఆయన ఎంతో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు ఏదైతే చెప్పారో అది ఇచ్చారు. అదే కాకుండా ఎన్నో కార్యక్రమాలని ఆయన నూతనంగా శ్రీకారం చుట్టి చేశారు. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఆరోగ్యశ్రీ ప్రదాత, సంక్షేమ ప్రదాత, అభివృద్ధి ప్రదాత. ఆయన నమ్ముకొని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఆయన జయంతి 76వ జయంతి వేడుకలు ఘనంగా చేస్తున్నారు. ఎందుకు ఆయన చనిపోయి 16 సంవత్సరాలు అయినా సరే ఆయన ఇంకా ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నారు. ఆయన పదిలంగా ఉన్నారు. ఆయన కొడుకుగా పుట్టిన ఈయన ఎలా తప్పు చేస్తాడు? ఈయన జనాలకి మేలు చేయాలి తప్ప జనాలకి నాశనం చేసే పనులు చేయడు కదా కూటమి ప్రభుత్వం లాగా. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరైతే పనులు చేశారో వాళ్ళని మార్క్ చేసుకొని వాళ్ళని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించి అందరినీ జైలుకి పంపిస్తున్నారు. రాత్రికి రాత్రి నెల్లూరు జిల్లా కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇల్లు అంతా ధ్వంసం చేశారు, కార్లు ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎంత అరాచకాలండి అది. ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మళ్ళా గవర్నమెంట్ ఎలా వస్తుంది? ఖచ్చితంగా వచ్చేది
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. 40% ఓట్ షేరింగ్ ఉంది. ఇంకా న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. అలాగే ఎవరైతే ఎంప్లాయీస్కి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఏదైతే నష్టం వాటిల్లిందో అవన్నీ సరిచూసుకొని, అలాగే యువతకైతే ఏదైతే చేయాలని అనుకున్నారో అవన్నీ చేసుకొని కంపల్సరీగా ఈ పార్టీ ముందుకెళ్తుంది. ప్రజల్లోకి మరలా తీసుకొని వెళ్ళి కార్యకర్తలు ఎక్కడ తగ్గట్లేదు, ఎవరికి భయపడట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు అధికారం ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అన్నట్టుగా ఒక పండుగ వాతావరణం ఇక్కడైతే కనపడుతుంది. ఈరోజు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, భోజనాలు, అదేవిధంగా పేద ప్రజలకు బట్టలు ఇవ్వడం, కేక్ కటింగ్ ఇవన్నీ నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా ఈ సందర్భంగా జరిగిందని నేను తెలియజేసుకున్నాను.